ఇంట్లో డబ్బులు నిలవకపోవటానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి. మనకి డబ్బు సంపాదించడం కొంతమందికి బాగా తెలుసు, కానీ దాన్ని నిలబెట్టుకోవటం తెలియదు. చాలామంది అక్కడే ఫెయిల్ అవుతారు. కొంతమంది డబ్బును కాపాడుకుంటూ ఉంటారు కానీ సంపాదించారు, అప్పుడు ఈ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ రెండూ ఉండాలి, సంపాదించటం ఉండాలి, పొదుపు చేయటం, ఇవి రెండు ఉండాలి. అది బై ఇండివిజువల్, ఒక్కొక్కరి లోపల ఆ తపన ఉన్నప్పుడు అది జరుగుతుంది. ఆ తపనని అంటే ధనాన్ని కూడబెట్టాలి, సంపాదించి కూడబెట్టాలి అనే తపనని ఇంటి యొక్క వాస్తు పాజిటివ్ వాస్తు ఏదైతే ఉందో ఈ తపనని బతికిస్తుందండి. వాడు డబ్బులు సంపాదిస్తూనే ఉంటాడు, కూడబెడుతూనే ఉంటాడు, దేనికో ఇన్వెస్ట్ చేస్తాడు, దానివల్ల మళ్ళీ లబ్ధి పొందుతాడు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ తపన ఎంత ఉన్నప్పటికీ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దీన్ని సపోర్ట్ చేయకపోతే వాడు సంపాదించటంలో సక్సెస్ అయినా కూడబెట్టడంలో ఫెయిల్ అవుతాడు. కూడబెట్టడంలో సక్సెస్ అవుదామనుకున్నా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఈ వాస్తు ధనానికి సంబంధించిన చోటు ఉత్తరము, ఈశాన్యము, నైరుతి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వీళ్ళు సంపాదించడం బాగానే ఉంటుంది, కూడబెట్టడం కూడా బాగానే ఉంటుంది. ఎంతోమంది ధనవంతుల్ని నేను చూశాను, వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు జమ చేస్తూ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంటిలో చూడవలసినటువంటి వాస్తు కన్వెయన్స్ ఏదైతే ఉంటుందో దీన్నంతా కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. మన వాళ్ళు పెద్దలు చెప్పినట్టుగా లక్ష్మీ పూజలు, గణపతి పూజలు, లేకపోతే కుబేర పూజలు, ఇవన్నీ వాళ్ళు ఎప్పుడో ఏదైనా అకేషన్లో చేస్తారు. కానీ ప్రతిరోజు పూజలు చేయటం ఇదంతా ఏమి ఉండదు. కానీ ఇంట్లో ఆ పూజలు చేయటానికి అనువైన వాతావరణము, ఆ పూజలు చేయటానికి ఒక మనిషిని వినియోగిస్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. రోజు 3 గంటలకు లేచి అది చేయండి, ఇది చేయండి, ఇదంతా కాదండి. ఒకవేళ డబ్బులు సంపాదించాలి, డబ్బులు కూడబెట్టాలి అనుకుంటే డబ్బు మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ ఇంట్లో జరిగేటట్టుగా ఒక ఏర్పాటు చేసి పెట్టాలి. మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరే చేసుకుంటే చాలా తక్కువ చేస్తారు.